పెడుతూ అసలు మనమందరము దేనికోసము పిలువబడిన వారము? అసలు మనలో ఈ యొక్క తినే విషయంలో వివాదాలు ఇప్పుడు గూడా పెట్టుకోవద్దు. ఏదైనాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము తింటూ ఉంటున్నాము అని చెప్తూ ఈ మాటను ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము అనేది ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ప్రభువు వారమై ఉన్నాము అని పౌలు గారు రూఢిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఈ దినమున మనము ఎవరి వారమై ఉన్నాము అని మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రభువు వారమై ఉన్నామా? ఒక దినమున ఆయన మనల్నందరూ గూడా పిలుచుచున్నాడు గదా! మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడి అని అంటున్నాడు. మనము దేవుని యొక్క సువార్త పని కొరకు పిలువబడిన వారం. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద దేవుని యొక్క రాజ్యభారము ఉన్నదని మనం తెలుసుకోవాలి. మీరుంటున్న ప్రాంతంలో ఎవరైతే అన్య జనాంగం ఉంటున్నారో, ఎవరైతే బలహీనులైన వారు ఉంటున్నారో, ఎవరైతే దేవుని ఎరగని ప్రజలు ఉంటున్నారో, వారి కొరకు నువ్వు పని చేస్తున్నావా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అన్య జనాంగము, దేవుని ఎరగని ప్రజలు వారందరికీ దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయుటకు దేవుడు నిన్ను ఆ ప్రాంతంలో ఉంచాడు అని మొదట మనం గ్రహించాలి. దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తుంది. దేవుడు మనల్ని జీవింపజేస్తుంది. ప్రతిదినము దేవుడు మనల్ని బలపరుస్తుంది. దేని కొరకంటే మనం ప్రభువు వారమై ఉన్నాము. ఆయన పని కొరకు పిలువబడిన వారమై ఉన్నాము అని మనం గ్రహించాలి. ఈరోజు దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడంటే, నీవు ఈరోజు దేవుని పని ఎంత చేసావు అనేది ప్రాముఖ్యం. ఈరోజు మనం ఏమి చేసుకొని తిన్నాము అనేది ప్రాముఖ్యం కాదు. ఈరోజు ఎంత సంతోషంగా జీవించామనేది ప్రాముఖ్యం కాదు. ఈరోజు ఎంత మనము క్రొత్తగా కనపడ్డాము, నూతనమైన వస్త్రాలు ధరించుకొని మనం ఎలా కనపడ్డాము అనేది ప్రాముఖ్యం కాదు గానీ, ఈరోజు నువ్వు దేవుని పని ఎంత చేసావు అనేది ప్రాముఖ్యం. ఈరోజు నీ యొక్క గ్రామం కొరకు, నీ ప్రజల కొరకు, నీ యొక్క సహోదరుల కొరకు, నీవుంటున్న చుట్టుపక్కల వారి కొరకు దేవుని దగ్గర ఎంత మొరపెట్టావు అనేది ప్రాముఖ్యం. దేవుని దగ్గర ఎంత కన్నీరు కార్చావు అనేది ప్రాముఖ్యం. వారి యొక్క ఆత్మలు నశించి నరకానికి పోకుండా ఎంతగా వారి కోసము నువ్వు కన్నీరు కార్చి వారి రక్షణ నిమిత్తము నువ్వు ప్రార్థన చేసావనేది ప్రాముఖ్యం. అంతేకాని తినటానికో, సంతోషంగా ఉండటానికో కాదు దేవుడు మనల్ని ఈ దినాన్ని ఇచ్చింది. దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చింది. ఆయన పని చేయటానికి. ఆయన కోసం సాక్షిగా నిలబడటానికి. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించటానికి. బలహీనులైన వారిని చేర్చుకోవటానికి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. అది మొదట మనం గ్రహించాలి. దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తుంది. మనం గొప్పవారమనో, మనము జ్ఞానం కలిగిన వారమనో, మనం తెలివి కలిగిన వారమనో, లేదా మన మీద మన బిడ్డలు ఆధారపడి ఉన్నారు, వాళ్ళు ఆధారపడి ఉన్నారనో కాదు కానీ, మనము ఆయన వారము, ఆయన పనిలో ఉన్నవారము, ఆయన కొరకు పిలువబడిన వారము, ఆయన పరిచర్య చేయవలసిన వారము, మన మీద ఆయన సిలువ కాడి ఉన్నదని మనం గ్రహించి, మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళవలసిన వారం. ఏమి
తినటానికో, వండుకోవటానికో, పరుగులెత్తటానికో కాదు. ఈరోజు ఆదివారం గనుక, ఈరోజు అందరూ కూడా ఒక మంచి భోజనానికి కొరకు ఏం చేస్తా ఉన్నారంటే ప్రిపేర్ అవుతూ ఉంటారు. చక్కగా ఈరోజు మాంసాహారాన్ని వండుకోవాలి. లేతే వండుకొని ఆ సమయానికి ప్రార్థనకెళ్ళి రావటం, సమృద్ధిగా తిని పనుకోవటం, మరలా ఇట్లా ఎక్కువగా దృష్టి దేని మీద పెట్టుంటాం, ఈరోజు ఆదివారం కాబట్టి స్పెషల్ ఫుడ్ మీద పెట్టుంటాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తినుటను కాదు కానీ, మన యొక్క మనసు దేని మీద ఉన్నది అనేది మాత్రమే మనం గ్రహించాలి. తినవద్దు అని ఆయన చెప్పడం లేదు గానీ, మనం ఏమి తిననో, తినకపోయినను అది దేవుని దృష్టికి కాదు గానీ, మనము ఈ దేవుడు ఏదైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ విషయానికంటే ఎక్కువగా లోకానుసారమైన విషయానికి మనం చోటు ఇవ్వకూడదు అనేది ప్రాముఖ్యం. మనము దేవుని పని కొరకు పిలువబడిన వారమనేది ఇక్కడ నొక్కి ఒక్కానించి చెప్పదలుచుకున్నాడాయన. నువ్వు ఎంత దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. నీ ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారు అనేది ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటన చేశావు అనేదే ప్రాముఖ్యమైనది. ఎంతమంది కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశావు అనేది ప్రాముఖ్యమైనది. నీ చుట్టుపక్కల అన్ని జనాంగం ఉంటారు. ఒక కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబంలో 5గురు, 6గురు ఉన్నారనుకోండి. వారు విగ్రహారాధికులు అనుకోండి. ఆ యు ఆ కుటుంబం అంతా కూడా ఆ కుటుంబం కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆ కుటుంబంలో వారు నీ ఎదుటే పాతాళానికి పోతా ఉంటే, వారికి రక్షణ సువార్త ప్రకటించకపోతే, నువ్వు దేవుడు నిన్ను అన్ని సంవత్సరాలు ఆ కుటుంబాల మధ్య ఎందుకు ఉంచినట్టు? నిన్ను ఆ కుటుంబాల మధ్య ఎందుకు నిలబెట్టినందుకు? ఒకరికి పలకరించుకోవడానికి, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి, ఆ గ్రామంలో జరిగే విషయాలు తెలుసుకోవటానికి కాదు గదా! దేవుడు మనల్ని అక్కడ పెట్టింది. నీతియు, సమాధానం కలిగిన దేవుని రాజ్యమునకు చేర్చటానికి దేవుడు నిన్ను ఆ స్థలంలో పెట్టాడు. ఒక విశ్వాసి ఓ బలహీనుల మధ్య ఉన్నాడు అనంటే, ఆ బలహీనులైన వారిని బలపరచటానికి. ఒక సేవకుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు అంటే, ఆ ప్రాంతమంతా దేవుడు ఆ సేవకుడికి అప్పగించాడని. రక్షించబడిన మనము ఒక ప్రాంతంలో ఉన్నాము అనంటే, ఆ ప్రాంతం మొత్తము గూడా భారము, బాధ్యత మనదని మనం గ్రహించాలి. కారణం ఏమిటంటే, నువ్వు దేవుని పిలుపును ఎరిగి ఆయన యొద్దకొచ్చున్నావు. దేవుడు నీకు ఆ ప్రాంతాన్ని ఇస్తున్నాడని, ఆ ప్రాంతపు బాధ్యత నాదని నువ్వు గ్రహించాలి. నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనేది ఎంత సత్యమో, నశించిపోతున్న వారి మధ్య రక్షించబడినున్న నీవు ఆ ప్రాంతంలో ఉన్నావు అంటే, దేవుడు నీకు ఆ ప్రాంతాన్ని పట్ల నీకు ఎంత పని ఇచ్చాడో, దానిని నువ్వు సక్రమంగా నిర్వహిస్తున్నావా లేదా అనేది మనం గ్రహించాలి. అందుకే పౌలు గారు అంటారు, బతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అని అంటున్నాడు. ఏ పనిలో లాభము? క్రీస్తు యొక్క పనిలో లాభము చనిపోవుట. చక్కగా అన్ని సమృద్ధిగా కలిగి జీవించి మరణించటం కాదు గానీ, దేవుని పని చేస్తూ, ఆ పనిలో మనకెదురయ్యే అవమానాలు కానీ, ఆ పనిలో మనకెదురయ్యే అనేక రకాలైన శోధనలు కానీ,
ఇరుకును గాని, ఇబ్బందులు కానీ ప్రతి దానిని మనము ఎదుర్కొంటూ దేవుని పని కొరకు, ఆ ప్రాంతం కొరకు మనం ప్రార్థించే వ్యక్తులుగా మనము ఉండాలి. అయితే ఇక్కడ మరొక మాట మనం చూద్దాం. మనం చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము కాబట్టి, మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును, సజీవులకును ప్రభువే ఇందుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము బతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. బతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఎంత చక్కని మాట ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా నేను దేవుని కోసమే బతుకుచున్నాను. ఈ లోకంలో ఉన్నదంతయు మనకు తెలుసు. ఈ వాక్యాలన్నీ కూడా అనేక మార్లు మనం వింటూ ఉంటాం. అనేక మార్లు మనం చెబుతూ ఉంటాం. కానీ ఆ వాక్యపు బలాన్ని, ఆ వాక్యపు విలువను మనము గ్రహించలేకపోతూ ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నదంతయు మనం చెబుతున్నాము. శ్రీరాశ అంటున్నాము, నేత్రాశ అంటున్నాము, జీవపు డమ్మము అని అంటున్నాము. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమని మనం చెబుతున్నప్పటికీ, మన ఆశంతా కూడా లోకం మీదే ఎక్కువగా మనం కేంద్రీకరిస్తూ ఉంటాం. మన యొక్క జీవన విధానం మొత్తం కూడా ఈ లోకం మీదే మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం గానీ, పరలోక రాజ్యం మీద పెట్టుబడి పెట్టం. దేవుని యొక్క రాజ్యంను ఎలా సంపాదించుకోవాలి? ఆ దేవుని రాజ్యమునకు వెళ్ళేటప్పుడు నా వెంట ఎంతమందిని తీసుకొని పోవాలి? ఆ దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు మా ఊరంతాను కూడా తీసుకొని ఆయన ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట భలా మంచి దాసుడా, భలా మంచి దాసురాలా అని అనిపించుకోవటానికి మనం ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నాము. నీ వెంట ఒకళ్ళనే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా? లేతే నీ వెంట ఒక 1000 మందిని, 10,000 మందిని దేవునికి రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నావా? లేదులే నేను, నా భర్త, నా బిడ్డల మట్టుకే ఎళ్తే చాలులే అని అనుకుంటూ ఉంటున్నావా? ఆయనెందుకే ఎంతమందిని తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నావు నువ్వు? అది కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నాము. ఏదో అందరితో పాటు నేను గూడా సువార్త పని చేస్తే సరిపోతుందిలే అన్నట్లుగా ఉంటున్నావా? దేవుడు నిన్ను దేనికి ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఒక్కసారన్నా ఆలోచన చేస్తున్నావా? దేవుని ఆత్మ చేత మనం నింపబడటానికి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వరముల చేత నడిపించబడటానికి, దేవుడు ఏ ఆత్మ చేత నిన్ను నడిపించాలి అని అనుకుంటున్నాడో, అదైనా ఒకసారైనా గ్రహించగలుగుతున్నావా? నేను ప్రభువారనై ఉన్నాను మనం అంటున్నాం కదా! నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా! ఆత్మ సంబంధమైన వరములను మనం ఏమాత్రమైనా పొందుకోవడానికి మనం ఆశిస్తూ ఉంటున్నామా? ఏ ఆత్మ వరం చేత నువ్వు నింపబడితే అనేక మందిని నువ్వు రక్షించటానికి నువ్వు దేవుని పనులలో వాడబడతావు. ఆయన ఆత్మ లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా, ప్రార్థన జీవితము లేకుండా మనము ఎంతమందిని దేవుని ఎదుకు నడిపించగలుగుతాము? మనము మన మాటల చేత ఎవరిని నడిపించలేము కదా! దేవుని నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఆయన రూఢీగా చెప్పుచున్నాడు గదా! ఆయన ఆత్మ లేకుండా మనము దేవుని వారము, మేము క్రైస్తవులము, దేవుని ఎరిగిన ప్రజలము అని ఎలా చెప్పుకుంటాం మనము? ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఆయన వారమంటే మనం ఆయన ఆత్మ చేత నింపబడిన వారంగా ఉండాలి. ఆయన ఆత్మ
లేని వారంగా మనం ఉన్నట్లయితే నిష్ప్రయోజనం. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆయన ఆరాధించాలి అని చెప్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఆత్మ సంబంధమైన వరములను మనం సంపాదించుకోకుండా, ఆయన ఆత్మ సంబంధమైన ఫలములను మనం ఫలించకుండా, నేను ఆయన వారను, నేను అని మనం చెప్పుకున్న ఎల్ల ప్రయోజనము లేదు. ఆయన వారమని చెప్తే, మనము ఆయన కొరకు మనం ఎంత పని చేస్తూ ఉంటున్నాం. ఆయన ఆ సమస్తాన్ని విడిచిపెట్టి గదా మన కొరకొచ్చింది. ఎల్లప్పుడూ సంతోషంతో పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో కూడిన ఆ పరలోక రాజ్యమును, ఆ మహిమనంతయు విడిచిపెట్టి గదా ఆయన మన కొరకు వచ్చింది. ఇక్కడ ఏమి తినటానికో, కట్టుకోవటానికో కాదు గదా ఆయన వచ్చింది. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుకు కాదు గదా ఆయన ఈ లోకానికి వచ్చింది. నేనుండే స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి వస్తాను అని ఆయన చెప్తూ ఉంటున్నాడు కదా! కానీ మనము ఏదైతే దేవుడు ఈ లోకం మీద, ఈ లోకంలో ఉన్నదాని మీద ఆశ పెట్టుకొనవద్దు. ఇది శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మం అని చెప్తూ ఉంటున్నాడో, దాని మీద మిక్కిలి ఆశతో మనం జీవిస్తూ ఉంటాము కానీ, దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో పైనున్న వాటినే వెతకండి అన్న దాని మీద మనం ఎక్కువగా దృష్టి మనము పెట్టము. అయితే మనం చెప్తాము, మేము దేవుని బిడ్డలము, మేము క్రైస్తవులము అని మాత్రము చెప్పుకుంటూ ఉంటాం. మన మాటకు, చేతకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మాట్లాడటానికి, క్రియలకు పోలికుండాలి. క్రియలు లేనివాడు నా వాడు కాదు అని అంటున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసము మృతము అని ఆయన అంటున్నాడు. మనం చెప్పేదానికి, మనం పాట పాడిన దానికి, ప్రార్థించేదానికి, విజ్ఞాపన చేసేదానికి, మనము దేవుని దృష్టికి ఎంత యోగ్యమయంగా మనం ఉంటున్నాము అన్నదానికే మనము పరిశీలన చేసుకోవాలి. తను పరిశీలన చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. మనం ప్రభువారమై ఉన్నాము అని రూఢిగా మనం చెప్పాలంటే, ఆ ప్రభు యొక్క క్రియలు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉండాలి. మనల్ని మనం సమర్థించుకున్నట్టు కాదు గానీ, దేవుని యొక్క పని విషయంలో దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి. నా మటుకు నేను చాలా విశ్వాసిని అని మనం అనుకుంటే కాదు కానీ, మనము దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవుని ఎదుట మన విశ్వాసం ఎలా ఉన్నది? ఆయన ఏ పని మీద వచ్చాడు? ఏ పనిని ఆయన సంపూర్తి చేశాడు? అనేది మనం గ్రహించాలి. ఆయన ఈ లోకానికి మనల్ని ఎందుకు తీసుకొని వచ్చాడు? తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను నేను ఎన్నుకొని ఉన్నాను అని చెప్తున్నాడు కదా ఆయన. మన మీద ఆయన కొంత ఆలోచన కలిగి ఉంటున్నాడు కదా! మనం ఏం పని చేయాలి? ఆయన కొరకు ఎలా సాక్షిగా ఉండాలి? ఆయన నిమిత్తం ఎలా మనం నడిపించబడాలి అనేది ఆయనకి ఉన్నంత ఆశ మరొకరికి ఉండదు. కానీ మనం ఆయన మాట ఎంత మాత్రం కూడా మనము వినము. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, మనం ప్రభువారమై ఉండాలి అనంటే ఆయన ఆత్మ సంబంధమైన వరాలు మనము సంపాదించుకొని ఆయన కొరకు జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయనందు మనము నిరంతరము ఆయన పనిలో అయితే సమయం అవుతుంది గనుక ముగింపులోకి వస్తూ ఉంటున్నాను. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అనే దాని గురించి
చింతించకుడి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. రేపేమి సంభవించునో అది నీకు తెలియదు అని కూడా ఆయన మాట్లాడుతున్న మాటలను మనము ఎరిగి ఉందాం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమని కూడా మనం ఎరిగి ఉంటున్నాము. ఇన్ని వాగ్దానాలు, ఇంత వాక్యము తెలిసిన మనకు, కానీ మనం ఇంకనూ బలహీనులుగానే ఉంటున్నాం. కానీ ఇంకను మనం అవిశ్వాసులుగానే ఉంటున్నాం. కానీ ఇంకను మనం ఈ లోకం మీద ఆశ మాత్రము చంపుకోవటం లేదు. దేవుని యొక్క రాజ్యం వైపు చూడటం లేదు. ఇక్కడ ఎంత సంపాదించుకున్నాం అనేదే ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ లోకం మీద ఎక్కువ ఆశను అపరిమితంగా పెంచుకునే వ్యక్తులంగానే ఉంటున్నాము. కానీ నిజముగా నేను ఆయన యొద్దకు వెళ్తే ఎంత ధన్యత, నాతో పాటు ఒక 10,000 మందిని తీసుకొని వెళ్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఈ ఈ లోకం ఎదుట, ఈ భూమి మీద అందరి ఎదుట దేవుడు బలా మంచి దాసుడా, ఎంతమందిని రక్షించావు, నువ్వు ఎంతమంది కోసము కన్నీరు కార్చి ప్రార్థన చేసావు, నీ ప్రార్థన ఫలితమే ఇంతమంది రక్షించబడ్డారు అని అందరి ఎదుట నిన్ను పొగిడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. నువ్వొక్కడివి మాత్రమే కాదు గదా దేవుని రాజ్యానికి. నశించిపోతున్న వారందరినీ రక్షించాలని గదా ఆయనొచ్చింది. నీ రాజ్యభారం ఎంతుంది? సంకుచితంగా ఉందా? విశాల పదంగా ఉందా? 104 గ్రామంలో 400 మంది, 500 మంది, 600 మంది, 1000 మంది ఎంతోమంది ఉంటున్నారు గదా! ఈ 1000 మంది కొరకు, ఈ 1000 మంది కూడా దేవుని రాజ్యంలోకి నేను తీసుకొని వెళ్ళాలి. ఈ 1000 మందిని, ఆ 1000 మంది కుటుంబాల యొక్క, ప్రజల యొక్క పేర్లు రాసుకోవటం కానీ, వారి కొరకు ప్రార్థన చేయటం కానీ, వారి కొరకు కన్నీరు కార్చటం గానీ, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, వారి తల మీద నిప్పుల కుప్పగా పోయబడుతుంది అని రాయబడి ఉంటుంది గదా! నువ్వు వాళ్ళతో మాట్లాడకపోయినా వారి కొరకు వాళ్ళ పేర్లు సేకరించి ప్రార్థించినప్పుడు, దేవుడు వాళ్ళని తాకుతాడనే యొక్క ఆ వాక్యాన్ని మనము పరిశుద్ధాత్మ వాళ్ళని దర్శిస్తాడు అనేది మనం ఒకసారి గ్రహించాలి. ఎప్పుడైతే నీ శత్రువుల కొరకు అనగా అన్యులైన వారి కొరకు, శత్రువు ఎవరంటే మనకు అపవాదే. అపవాది అనేక మంది మూర్ఖులకు తరము వారిని గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటుంది. ఆ అపవాది చేతికి చిక్కిన ప్రతి ఒక్కరు మనకు శత్రువులుగానే ఉంటున్నారు. ఆ శత్రువులైన అన్య జనాంగం కొరకు శత్రువు వారి కన్నులు మూయబడిన ద్వారా వారి కన్నులు తెరవబడాలని, వారు పరిశుద్ధాత్మ దేవుని చూడాలని, నేను దేవుని కొరకు ఏ విధంగా అయితే ఉన్నానో వారు కూడా ప్రభు కొరకు వాళ్ళు కూడా మార్చబడాలని, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నువ్వు చేసే పనిలో, తిరిగే ప్రదేశంలో, కూర్చున్న ప్రదేశంలో, ప్రతి చోట నీకు ఎదురుపడిన ప్రతి వ్యక్తి నిమిత్తము ఆ క్షణం ప్రార్థించే వ్యక్తులుగా, వారి రక్షణ కోరుకునే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడి దినాన మాట్లాడుతూ ఉంటున్నాం. అప్పుడు కదా మనం ప్రభు వారంగా ఉన్నట్టు. అప్పుడు కదా మనం ఆయన సాక్షులుగా మనం ఉన్నట్టు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రభువారిని, నేను క్రైస్తవులమని మాటతో కాకుండా క్రియలతో తెలియచేద్దాము. దేవుని యొక్క రాజ్యముకు అనేక మందిని నడిపించుటకు ప్రయాసపడదాము. దేవుని యొక్క సత్యవాక్యమును అనేక మందికి ప్రకటన చేయటానికి హృదయపూర్వకంగా ఆయన సమ్ముఖంలో మనము నడుద్దాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. అందరికీ ఆమేన్. వందనాలు. అందరికి వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, స్తోత్రములు ప్రభువా, మహాగరుడ, మహోన్నతుడ, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ దినమందు తండ్రి ప్రభువా మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నాయన మేము దేవుని వారమై ఉన్నామని
నాయన మీరు సెలవిచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. మరి మేము ఏ విధంగా జీవిస్తున్నామని ప్రభా మరొకసారి తండ్రి ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరించిన వాక్యం ద్వారా నీ ప్రేమతో హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగోన తండ్రి నీ బిడ్డలుగా ఉన్నప్పుడు నాయన ఇదిగోన తండ్రి ప్రభా నాయన మరి ఇతరుల గురించి ప్రార్థించాలని, అలాగే తండ్రి ప్రభా నీ ఆత్మను పొందుకుని తండ్రి ప్రభా నాయన నీ యొక్క నాయన విశ్వాసంలో క్రియల రూపంలో తండ్రి ప్రభా నీ బిడ్డలుగా ఉండాలని ప్రభా నువ్వు చెప్పిన లేఖనాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ లోక ధనము కాదు గాని తండ్రి ప్రభా పరలోకమందు తండ్రి ప్రభా నీ యొక్క ధనమును కూర్చుకోవాలని సెలవిచ్చిన దేవా నీ స్తోత్రాలు. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభా విస్తారమైన పనులు ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి ప్రభా శ్రేష్టమైన దానిని ఏ విధంగా అయితే తండ్రి ప్రభా నాడు ఎన్నుకున్నదో తండ్రి ప్రభా మరి మేము కూడా ప్రభా ఇదిగోన తండ్రి నీ యొక్క పరిచర్యలోను నీ యొక్క తండ్రి ప్రభా క్రియలలోను తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మీయ పనులన్నిటిలోను ప్రభా నాయన నిన్ను పోలి మేము జీవించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను. అటువంటి సిద్ధపడే మనసును మాకు దయచేయండి ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నేను ఇదిగో తండ్రి ఆయన చెప్పిన పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఇంకా ఆత్మీయంగా తండ్రి ప్రభ బలపరిచినందుకే నీ స్తోత్రాలు. నాయన బ్రదర్ యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభానికి వందనాలు. సిస్టర్ చేయించిన పని పట్ల మీరు తోడుగా ఉండండి. వారికి ఇచ్చిన తండ్రి ప్రభ నాయన బిడ్డలను బట్టి నీకు వందనాలు, ఇచ్చిన తల్లిగారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి దినదినము తండ్రి ప్రభ మా కొరకు తండ్రి ప్రభ నాయన మీరు ఏర్పాటు చేసిన తండ్రి ప్రభ సేవకులను బట్టి ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగోన తండ్రి ఏ మాత్రమును తండ్రి ప్రభ లోకాశల్లో పడిపోకుండా తండ్రి ప్రభ దినదినము తండ్రి ప్రభ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న ప్రతి సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. వారికి మంచి జ్ఞానం ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి, మంచి ఆరోగ్యమును నాయన మీరు దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. వారి సేవా పరిచయాలు మీరు తండ్రి ప్రభ దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభ. నాయన మేము ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా తండ్రి ప్రభ నీ బిడ్డలుగా నీ సాక్షులుగా తండ్రి ప్రభ మేము ఉండేలాగా మీరు సహాయం దయచేయండి. మా యొక్క తండ్రి ప్రభ మా వలన తండ్రి ప్రభ ఇతరులు నాయన మారడానికి సహాయం దయచేయండి. అటువంటి గొప్ప సాక్షులుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నారని వందనాలు, స్తోత్రాలు. నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.